హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నిద్ర లేసారా? పాసులన్నీ పనులు అయినాయండి మీకు? నేనైతే చక్కగా మొహం వాష్ చేసేసుకుని వచ్చాను. చక్కగా ఇల్లు నీట్గా తుడిచేస్తున్నాను. మొన్న అయితే మంగళవారం తడి బట్ట పెట్టాను కదా, మళ్ళీ రోజు విడిచి రోజు పెడుతున్నాను. ఈరోజు ఏం పెట్టలేండి, మళ్ళీ ఏదో లక్షవారం శుక్రవారం ఉదయమో పెడతాను. ఈ రోజుకైతే ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఈరోజు వ్లాగులో అయితే టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం భోజనం 4 వరకు వ్లాగ్ అండి. రోజు యాజ్ యూజువల్ రొటీన్స్ అందరూ చేసుకునే పనులే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒకలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది కదండి. అదే ఇల్లు ఊడ్చేసిన తర్వాత చక్కగా మా చంటోడు లేగలేదండి. వాడు లెగిసే లోపు మనం ఈ బట్టలు మడత పెట్టేసుకుని క్లియర్ చేసేస్తే చక్కగా నీట్గా ఉంటుంది కదా, ఎవరైనా వచ్చినా చిరాగ్గా లేకుండా ఉంటుందండి. లేదంటే అక్కడే అలా పడేసేస్తే నిన్న వేసేసానండి. నిన్నటి నుంచి మడత పెట్టలేదు, నిన్న మధ్యాహ్నం నుంచి అలా వదిలేసాను. చెప్పాను కదండి, నాకు బట్టలు మడత పెట్టడం అంటే చాలా చిరాకని. కానీ వాడు ఎదురుగుంటా మడత పెట్టామనుకోండి, వాడైతే పీకేస్తున్నాడండి, లాగేస్తున్నాడు. అందుకని వాడు లెగిసేలోపు చక్కగా ఇవి మడత పెట్టేసామనుకో నీట్గా క్లియర్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు లేచేటప్పుడు సర్దేశామనుకోండి, బెడ్ కూడా క్లియర్ అయిపోతుంది. ఎవరన్నా చూసినా కూడా నీట్గా ఉంటుంది అనేసి సర్దేశానండి పొద్దున్నేని. ఫస్ట్ మొన్న ఒకసారి మీకు పల్లీలు వేపి పొట్టు తీసి స్టోర్ చేశాను కదండి, దానికి చక్కగా సింపుల్గా చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే పల్లీల క్వాంటిటీ తక్కువ తీసుకున్నానండి, పుట్నాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే పల్లీలు ఎలర్జీ వాళ్ళు తినకూడదని కొద్దిగా చక్కగా పొట్టు తీసి ఒక డబ్బాలో పోసానండి. తినేవాళ్ళకి అయితే చక్కగా 4 పలుకులు అలా నోట్లో వేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఒక క్వాంటిటీ పల్లీలు తీసుకున్నాను, 2 క్వాంటిటీలు ఏమో పుట్నాలు తీసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు నూనెలో వేపేసానండి. సింపుల్గా ఏమీ లేదు, పల్లీలు వేపే టైం సేవ్ అవుతుంది మనకి. ఇలా ముందుగా వేపి పెట్టుకుంటే ఒక 10 రోజులకు సరిపడగానే ఉప్పు వేసాను, కొంచెం 2 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసి ఆ పచ్చిమిరకాయలు వేసి చక్కగా మిక్సీ పట్టేశానండి. అదే ప్యాన్లో పోపు దినుసులు వేసి వేపేసి పక్కన పెట్టేశానండి. నూనె ఉంటుంది కదండి పచ్చిమిరకాయలు వేపిన తర్వాత, మళ్ళీ ఎక్స్ట్రాగా మనం నూనె ఏమి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ నూనెలోనే వేపేసి చక్కగా చట్నీ తెచ్చేసుకుని అదే ప్యానాలో వేసేసాను అనుకోండి. చక్కగా అందరూ తినేసిన తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే చిన్న బాక్స్లో వేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎక్కువ సామాన్లు అవ్వాల్సిన పని ఏం లేదు, వేపిన దాంతోనే పోతుంది. లేదంటే మళ్ళీ చట్నీ అంతా వేరే బౌల్లో వేసామనుకోండి, చుట్టాలు వాళ్ళు ఉన్నప్పుడు తప్పదండి. మనమే ఉన్నప్పుడు ఓన్లీ ఇలా కొంచెం కొంచెం పనులు అనేవి తగ్గించుకుంటూ ఉండాలి. అందులో వేసి కొంచెం వాటర్ వేసి చక్కగా మిక్సీ గిలకెట్టేసి పోసాను. ఉప్పు అది చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఈరోజు మొన్న దోశలు వేసానండి. మొన్న ఎర్రకారం దోశ వేసాను, మీకు చూపిస్తాను. ఎర్రకారం గీ దోశ వీడియోలో పెడదాం అనుకున్నాను. సర్లే ఇంక ఈ రోజుకి ఇడ్లీ వేస్తున్నాను కదా అని పెట్టలేదు. చక్కగా చట్నీతో వేడి వేడి ఇడ్లీ తినేస్తే ఉందండి, అమృతంలా ఉందండి బాబు. మెత్తని ఇడ్లీ నూక తక్కువ వేసుకుని మెత్తని ఇడ్లీ చట్నీ అటు ఇటు ముంచుకుంటూ తింటే ఉంది నా సామరంగా, చాలా బాగుందండి. తర్వాత ఏంటంటే ఫ్రెష్ చేప తెచ్చాడండి మా బాబు, చూపిస్తున్నాను మీకు. ఎర్రగా ఉన్నాయి చూసారా, బ్లడ్ కారుతూను చాలా ఫ్రెష్గా ఉందండి. 1 కేజీ ఉంటుందేమో, ఎవరో ఇచ్చారు. దాన్ని కటింగ్ చేసేసి పొట్టు అంతా తీసేసి వచ్చానండి. బయట పామేసుకుని వచ్చాను. ఇంట్లోకి తీసుకొచ్చి కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా ముక్కల్ని వాష్ చేసుకుంటే ఎక్కడ ఏమీ డస్ట్ లేకుండా తెల్ల వాటర్ వచ్చే వరకు కడిగేసుకోవాలండి. ఒక 5-6 సార్లు కడిగేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. పులుసు అయితే పాతకాలం పద్ధతులు అమ్మమ్మలలో పెట్టేవారు కదా, అలాగే సింపుల్గా పెట్టానండి. నీట్గా కడిగేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా కడుక్కుంటే నీసు వాసన లేకుండా తెల్లగా వచ్చే వరకు కడిగేసుకోవాలి. నేనైతే అలాగే 5 టైమ్స్ కడిగాను. తర్వాత ఆ ముక్కలకి ఉప్పు కారము వేసి కలిపి పక్కన పెట్టుకుంటానండి.
ఎందుకంటే ఉప్పు కారం వేసామనుకోండి మనం పక్కన పెడితే ఈ లోపల ముక్కకు అనేది ఉప్పు కారం పీరుస్తుంది. చక్కగా చేప అనేది చప్పగా ఉండదు, పులుసులోను టేస్ట్ బాగుంటుంది. ఉప్పు సరిపోదనుకోండి మళ్ళీ పులుసులోను కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. ప్రస్తుతానికి కొద్దిగా వేసి కలిపి పక్కన పెడుతున్నాను. ఈలోపు మనం ఉల్లిపాయలు దంచుకోవడము, దీంట్లోకి అయితే కొంచెం అల్లము వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి, అల్లం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఇదిగోండి చింతపండు ఒక 100 గ్రాములు ఉంటుంది, వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను నేను. ఉట్లు ఆ పెంకులు అన్నీ తీసేసిందే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కదండి సంవత్సరం అదనమాట. నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రోలు తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను. బెండకాయలు ఫ్రెష్ బెండకాయలు అండ్ లేతవి ఒక 5 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇలా రోట్లో వేసుకొని కచ్చిపచ్చిగా దంచేసుకుంటానండి. అలా దంచుకుంటే ఇది అమ్మమ్మల నాన్నమ్మల పులుసు అన్నమాట. టేస్ట్కి భలే ఉంటుందండి. ఆ మిక్సీలో పట్టిన తేగుళ్ళలాగా బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఇలా పెట్టి చూడండి ఒకసారి, ఇలా దంచి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఉల్లిపాయలు అయితే కొయ్యమండి, దంచి కానీ మిక్సీ పట్టి కానీ లేదా రోట్లో రుబ్బు కానీ ఇలాగే పెడతాం తప్ప ఉల్లిపాయలు వేసి పులుసు అనేది పెట్టం. మాకు అలవాట్లేదండి మా అమ్మ కాడి నుంచి కూడానే. ఆ తర్వాత పచ్చిమిరకాయలకి ఒక ఘాటు పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. అవి చీలికలు చేర్చలేదండి, అవి పులుసు పీరితే తినడానికి టేస్ట్ అమృతంలా ఉంటుంది అనమాట. తర్వాత బెండకాయలు పెద్ద ముక్కలు అండి, పెద్ద బెండకాయ అయితే 2 ముక్కలు, చిన్న బెండకాయ అయితే 1 ముక్క అలా కోసేసి ఫ్రెష్ కాయలు కడిగేసి పక్కన పెట్టానండి. తర్వాత ఈ లోపల రైస్ పెట్టాను పొయ్యి మీద, అది కూడా ఉడికిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు దంచాను, బెండకాయలు కోసాను. ఇప్పుడు మసాలా ఆడుకుని వస్తానండి. ఈ మసాలాకి నేను వెల్లుల్లిపాయి, ఇంకేంటి 2 క్వాంటిటీలంత వెల్లుల్లిపాయి, అందులో ఒక క్వాంటిటీ అల్లం. చేపల పులుసుకి అల్లం ఎక్కువ పట్టదండి, మనకు మాంసం కూరకు పట్టినట్టు. ఇదిగోండి వెల్లుల్లి, అల్లం, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వేసి అది మిక్సీ పట్టి తీసుకొస్తానండి. గసగసాలు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసి చక్కగా బాగా వేపేయాలండి. మసాలా పేస్ట్ కూడా మసాలా అంటే గరం మసాలా కదండి, అల్లం, ధనియా, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు అంతే. ఓన్లీ చేపల పులుసుకి ఇగురికైతే గరం మసాలా వేస్తాను, పులుసుకైతే ఇవే వేస్తాను. ఉల్లిపాయ మసాలా బాగా మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు కారం కలిపి పెట్టుకున్నవి, అవి సర్దేసుకోవాలండి. సర్దేసుకుని చక్కగా చింతపండు నానబెట్టింది పులుసు చక్కగా తీసుకుని పక్కన పెట్టానండి నేను. ఈ పక్కన పెట్టిన పులుసు కూడా వేసేసుకుని ఒకసారి గరిటతో కలుపుకోవచ్చు, ఇప్పుడే వేసాం కాబట్టి ఏమీ అవ్వదు. తర్వాత కారం చెప్పాను కదండి, ఉప్పు కారం మళ్ళీ పడుతుందని మళ్ళీ ఉప్పు కారం వేసి చక్కగా మనం ఇలాగ ఒకసారి గడితో, నువ్వు ఉడకలేదు కదండి ఇంకానే ముక్కలు కరిగిపోవన్నమాట. పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందన్నారండి మా హస్బెండు. నేనైతే తినలేదండి, ఎందుకంటే నాకు ఎలర్జీ వల్ల నీసు తినకూడదు కదా, నీసు తినకూడదని నేను తినలేదు. మా హస్బెండ్ చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు బెండకాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి చక్కగా మనం ఉడకబెట్టామనుకోండి పులుసు అనేది. ఇందులో మర్చిపోయినట్టు కొద్ది మెంతిపిండి కూడా వేసాను. పులుసు ఉడుకుతుంటేనే మా ఇంట్లో తినేసారండి, అంత టేస్ట్గా ఉందో. చూసారు కదా, సకానికి అయిపోయింది. ఇప్పుడు తీయవలసి వచ్చింది నాకు. ఏంటంటే పులుసు అంతా వేసేసుకున్నాక టేస్ట్ చూసారా, చాలా బాగుందంటండి. ఆయన అయితే చాలా ఇష్టంగా 4-5 ముక్కలు వేసుకుని తినేశారు. తర్వాత అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత నీట్గా పొద్దున్న ఇడ్లీ వండిన గిన్నెలు, మధ్యాహ్నం చేపల పులుసు పెట్టిన మట్టి దాకలు, ఇవన్నీ నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసి గ్యాస్ పై కడిగేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నీసు వండినప్పుడు వెంటనే గ్యాస్ కడగకపోతే నాకైతే చాలా ఏదో అలర్జీ అంటారు చూసారా, అలా అనిపించేస్తుందండి. నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. గిన్నెలు, పొయ్యి అన్నీ పొయ్యి దగ్గర నీట్గా చేసేసుకుంటాను. మీలో ఎవరైనా మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మా ఛానల్లో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఉంటాయి. అమ్మమ్మల రెసిపీస్ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది. చెప్పినట్టు యాసిడీస్గా ఎలా చేశానో అలా చేసి
ఇంకేంటండి, మీరైతే పండగ పనులు ఎంతవరకు వచ్చినాయండి? నేనైతే ఇంకేమీ చేయలేదు, పిండి వంటలు కానీ ఏమీ కానీ. బాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.